హాయ్ గైస్, వెల్కమ్ టు మహి క్రికెట్. గైస్, T20 వరల్డ్ కప్ లో మ్యాచ్ నెంబర్ 4 శ్రీలంక వర్సెస్ సౌత్ ఆఫ్రికా. ఈ రెండు టీమ్స్ మధ్య ఈ మ్యాచ్ జూన్ 3వ తారీఖు రాత్రి 8 గంటలకు నసావు కౌంటీ క్రికెట్ స్టేడియం న్యూయార్క్ లో జరగబోతుంది. ఈ రెండు టీమ్స్ మధ్య మ్యాచ్ అంటే కొంచెం ఇంట్రెస్టింగ్ గానే ఉండబోతుందని చెప్పుకోవచ్చు. ఈ మ్యాచ్ కి సంబంధించిన మ్యాచ్ రిపోర్ట్, పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ 11 ఆల్ అప్డేట్స్ గురించి మనం తెలుసుకుందాం. కంటెంట్ లోకి వెళ్లే ముందు ఇంకెవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. గైస్, లేట్ చేయకుండా కంటెంట్ లోకి వెళ్ళామంటే నసావు కౌంటీ క్రికెట్ స్టేడియం పిచ్ రిపోర్ట్స్ గురించి మాట్లాడుకుంటే ఈ పిచ్ అనేది బ్యాటింగ్ కి బాగానే అనుకరిస్తుంది. అలాగే ఫ్లాట్ అండ్ బౌన్సీ ట్రాక్ అని కూడా చెప్పుకోవచ్చు. ఈ T20 వరల్డ్ కప్ కోసం అయితే యునైటెడ్ స్టేట్స్ వేదికగా తాత్కాలికంగా ఈ స్టేడియం నిర్మించబడింది. ఈ వెన్యూలో ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా జరగలేదు కాబట్టి టాస్ గెలిచిన టీం ముందుగా చేసింగ్ చేయడానికి అనుకరిస్తుంది. ఎందుకంటే సెకండ్ ఇన్నింగ్స్ తీసుకుంటేనే పిచ్ కండిషన్స్ అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ టాస్ గెలిచిన టీం ముందుగా బ్యాటింగ్ తీసుకుంటే 150, 160 ప్లస్ టార్గెట్ సెట్ చేస్తేనే విన్ అయ్యే ఛాన్సెస్ క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే ఈ పిచ్ అనేది పేస్ బౌలింగ్ కన్నా స్పిన్ బౌలింగ్ కే కొంచెం అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. హెడ్ టు హెడ్ గురించి మాట్లాడుకుంటే బోత్ టీమ్స్ కలిసి ఇప్పటి వరకు 17 T20 మ్యాచెస్ అయితే ఆడాయి. అందులో సౌత్ ఆఫ్రికన్ టీము 12 T20 మ్యాచెస్ అయితే విన్ అయింది. శ్రీలంక కేవలం 5 T20 మ్యాచెస్ విన్ అయింది. సో హెడ్ టు హెడ్ రికార్డ్స్ లో సౌత్ ఆఫ్రికా టీమ్ కే ఫేవర్ గా ఉందని చెప్పుకోవచ్చు. అలాగే ఇక్కడ వెదర్ రిపోర్ట్స్ చూసుకుంటే 55% అయితే వర్షం పడే ఛాన్సెస్ అయితే కనపడుతున్నాయి. మరి ఈ మ్యాచ్ టైంలో క్లైమేట్ ఏమైనా చేంజ్ అవుతుందో లేదో చూడాలి. ఇక బోత్ టీమ్స్ గురించి మాట్లాడుకుంటే శ్రీలంక టీం కెప్టెన్ గా అసరంగా అయితే వ్యవహరిస్తున్నాడు. యాజ్ ఏ ఆల్రౌండర్ గా బ్యాటింగ్ పరంగా, బౌలింగ్ పరంగా సెటిల్ హిట్టర్ అని చెప్పుకోవచ్చు. ఓపెనర్స్ గా పాతం నిశాంక అండ్ కుశల్ మెండిస్ వీళ్ళిద్దరు ఓపెనర్స్ గా అయితే ఉన్నారు. వన్ డౌన్ లో సమర విక్రమ రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్. అలాగే ఆల్రౌండర్స్ చూసుకుంటే అసలంక, ధనుంజయ్ సిల్వా, మాథ్యూస్, దుశాంత్ శనక నలుగురు ఎక్సలెంట్ ఆల్రౌండర్స్ అయితే ఉన్నారు. ఇద్దరు పేస్ బౌలర్స్ పతిరానా అండ్ మధుశంక, తర్వాత స్పిన్నర్ తీక్షణ కూడా ఉన్నాడు. ఓవరాల్ గా ఈ టీమ్ లో మంచి హిట్టర్స్ కనపడుతున్నారు. ఇక సౌత్ ఆఫ్రికా టీం గురించి మాట్లాడుకుంటే సౌత్ ఆఫ్రికా టీం కెప్టెన్ గా ఎడెన్ మార్క్రమ్ రైట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్, ఎక్సలెంట్ హిట్టర్. తర్వాత క్వింటన్ డికాక్ వికెట్ కీపర్ అండ్ ఓపెనర్. ఇక హ్యాండ్రిక్స్ అండ్ హెన్రిచ్ క్లాసెన్ వీళ్ళిద్దరు కూడా రైట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్సే. ఒకళ్ళు ఓపెనర్ గా, మరొకరు మిడిల్ ఓవర్స్ లో అయితే వస్తారు. తర్వాత స్టబ్స్ మిల్లర్ వీళ్ళిద్దరి రైట్ అండ్ లెఫ్ట్ కాంబినేషన్ కూడా ఈ టీం కి బాగా సెట్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఇక బౌలింగ్ సైడ్ చూసుకుంటే సంసీ, కేశవ్ మహారాజా ఇద్దరు స్పిన్నర్స్ అయితే ఉన్నారు. మార్కో జాన్సన్ ఒక ఎక్సలెంట్ ఆల్రౌండర్ కూడా ఉన్నాడు. రబాడా నోట్రేజ్ ఇద్దరు ఎక్సలెంట్ పేసర్లు కూడా ఈ టీమ్ లో కనపడుతున్నారు. ఓవరాల్ గా ఈ టీం బ్యాటింగ్ ఆర్ బౌలింగ్ లో ఎక్సలెంట్ గా ఉందని చెప్పుకోవచ్చు. మరి ఈ రెండు టీమ్స్ లో శ్రీలంక టీం కన్నా సౌత్ ఆఫ్రికా టీమే స్ట్రాంగ్ గా కనపడుతుంది కాబట్టి ఈ మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా టీమే విన్ అవ్వచ్చు అనేది నా ఒపీనియన్. బట్ ఇది 100% విన్ రిపోర్ట్ అయితే కాదు. మీకు 100% విన్ రిపోర్ట్ కావాలి అంటే డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఉంది, ఒకసారి వెళ్ళి జాయిన్ అవ్వండి. ఇక బోత్ టీమ్స్ కి సంబంధించిన ఎక్స్పెక్టెడ్ ప్లేయింగ్ 11 డిస్ప్లే మీద రన్ అవుతుంది, ఒకసారి చెక్ చేయండి.